నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మహిమాన్వితుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. 124వ సంకీర్తన 8వ చరణం. విశ్వాన్ని సృష్టించిన అమిత శక్తివంతుడైన దేవుడు మనకు సహాయకుడిగా కాపరిగా ఉన్నాడు. దేవునికి నిత్యము భయపడుతూ మన జీవితాలు ఆయనను మహిమపరిచేవిగా ఉంటే ఈ లోకంలో ఎవరి యొక్క సహాయం మనకు అవసరమే లేదు. ఆయన నిత్యము మనతో ఉంటాడు. 33వ సంకీర్తన 6వ చరణం మరియు 20 నుండి 22 చరణాలలో దేవుని వాక్కు మూలంగా ఆకాశాలు కలిగాయి. ఆయన నోటి శ్వాస చేత వాటి సమూహమంతా కలిగింది. భూమిని దాని మీద ఉండే వాటన్నిటినీ, సముద్రాలను వాటిలో ఉండే వాటన్నిటినీ సృజించినవాడు ఆయనే. సృష్టిలో ఉన్న సకల జీవరాశులకు ప్రాణం ఇచ్చేది మన సృష్టికర్తే. పరలోక సమూహమంతా దేవునికే నమస్కారం చేస్తుంది. 34వ సంకీర్తన 11 నుంచి 14 చరణాలలో ఇలాంటి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఎలా అంటే దేవుని పట్ల, ఆయన వాక్కు పట్ల భయంతో కూడిన గౌరవం కలిగి జీవించాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని, అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా దేన్నైనా చేయడానికి భయపడాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసిగా రక్షించబడిన నాటి నుంచి జీవిత పర్యంతం ప్రవర్తన అంతటినీ ఏలవలసిన ఒక నియమాన్ని పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. మీరు తిన్నా, త్రాగినా, ఏమి చేసినా దేవునికి మహిమ కలిగించడానికే అన్నీ చేయండి. కడవరి కాలం వరకు మన విశ్వాసాన్ని కాపాడుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను మాత్రమే మహిమపరిచే వారంగా ఉంటే నిత్యమైన స్వాస్థ్యంలో పాలు పంపులు పొందుకునేటటువంటి అర్హత పొందినట్లే. ఆమేన్.